వెల్కమ్ టు ఎల్లో సింగం న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్లమిల్లి మౌలారెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానం. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై వ్యాఖ్యలు చేసిన గుడివాడ అమర్నాథ్ క్షమాపణ చెప్పాలని అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తుల సూర్యకుమార్ డిమాండ్. గుడివాడ అమర్నాథ్ క్షమాపణ చెప్పాలి, వంగలపూడి అనిత. మంగళగిరి తాడేపల్లికి మహర్దశ 1167 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన. సింగపూర్లో వరల్డ్ సిటీస్ సమ్మిట్లో ప్రసంగించిన సీఎం చంద్రబాబు. డిఎస్సిపై చర్చకు సిద్ధం, జగన్కు లోకేష్ సవాల్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అవకాశాల గనిగా అభివర్ణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరికొత్త ఆలోచనలతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. సింగపూర్లో జరుగుతున్న వరల్డ్ సిటీస్ సమ్మిట్లో భాగంగా తన పర్యటన రెండో రోజు అయిన కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్ అనే అంశంపై ప్లీనరీలో ప్రసంగించారు. అమరావతిని ఒక ప్రజా రాజధానిగా ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. The future of the tale of future cities, can smart cities love humans? I can say very proudly, if you build proper cities, then automatically it will love us. That is where we are today. With my limited experiences, I want to share some thoughts. We are in an inspiring time. How to make use of our time is very, very important. Technology is matured. 25 years back, I used to talk about IT. Now, AI has matured. How it is going to transform further if you can analyze. I visualized future is for IT. Then I promoted IT as a policy maker that has given tremendous advantage. I can say proudly, first mover advantage on technology, India took advantage. In India, as a policy maker, I took advantage. Now within 25 years' time, all over the world, I can say proudly one more thing. Highest per capita income earners are Indians. Among Indians, my state, my province people are the number one, around 35% of Indian origin. That is the strength of technology. Today, if you see here, I had an experience of building. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. డిఎస్సిపై తాడేపల్లి ప్యాలెస్ కు కూతవేటు దూరంలో ఉండి మరీ ఛాలెంజ్ చేశారు మంత్రి. జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్నా డిఎస్సిపై అనుమానాలుంటే సమాధానం చెప్పేందుకు ఇక్కడే సిద్ధంగా ఉన్నా, సవాల్ స్వీకరించే ధైర్యం ఉన్న వాళ్ళు చర్చకు రావాలి. జగన్ ఎన్ని జన్మలెత్తినా డిఎస్సి నియామకాలు ఆపలేరు. మేం సాక్షి క్యాలెండర్ కాకుండా నిజమైన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాం. ఒక డిఎస్సి అయినా నిర్వహించి ఉంటే హారిజంటల్, వర్టికల్ రిజర్వేషన్లు అర్థమవుతాయి అంటూ వ్యాఖ్యానించారు. పులివెందుల ఎమ్మెల్యే బెంగళూరు, హైదరాబాద్ వీడి ఏపీ వైపు చూస్తే అభివృద్ధి కనిపిస్తుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరూ తెలుసు 2019లో
5,300 ఓట్లతో నేను మంగళగిరిలో ఓడిపోవడం జరిగింది. ఆనాడు ఓడిపోయిన రోజు బాధ ఆవేదన కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. నేను ఊరూరు తిరిగాను, గడప గడప దొక్కాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం జరిగింది. నేను ఆనాడు ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేశాను, ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపిస్తే కొండంత బలం నాకు వస్తుంది. అవసరమైతే అటు పక్కన పవన్ అన్నతో, ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారితో పోరాడి మంగళగిరి కావాల్సిన నిధులు నేను తీసుకురాగలుగుతానని ఆనాడు ప్రజలు చెప్తాం జరిగింది. నా కోరికని స్వీకరించి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే టాప్ 3 మెజారిటీ నియోజకవర్గంలో మంగళగిరి 3వ స్థానంలో నిలబడటం జరిగింది. అంటే ప్రజలు నా పైన చాలా ఆశ పెట్టుకున్నారు, పనులు చేస్తారన్న ఒక ఆశతో నన్ను గెలిపించారు. మరుసటి రోజు నుంచి, అంటే గెలిచిన మరుసటి రోజు నుంచే ప్లాన్స్ అన్ని రూపొందించు, తాగునీరు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఇప్పుడు ఏకంగా అండర్ గ్రౌండ్ పవర్ ప్రాజెక్ట్ కూడా మొత్తం మంగళగిరి నియోజకవర్గానికి ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇంకో పక్కన దుగ్గిరాలకు వచ్చే గల కూడా మీరు చూస్తే మన అన్న క్యాంటీన్ కూడా ప్రారంభించాం. లైబ్రరీలన్నీ కూడా పూర్వ వైభవం తీసుకొస్తున్నాం. మంగళగిరి పట్టణానికి వచ్చి 100 పడకల ఆసుపత్రి కడుతున్నాం. అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హోంమంత్రి బంగళపూడి అనితను ఉద్దేశించి వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దావనాలలా మండిపోతున్నాయి. కూటమి ప్రభుత్వ నేతలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు, తెలుగు మహిళా విభాగాలు అమర్నాథ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. చింతమనేని ప్రభాకర్ అడ్వకేట్ ఇంటి మీద దాడి చేశారు, మళ్ళా అడ్వకేట్ కేసు నమోదైందంటూ ఉందండి. ఏంటండి? ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జందులూరులో ఒక అడ్వకేట్ ఈడుపుగంటి శ్రీనివాసరావు అడ్వకేట్ ఇంటి పైన దాడి చేశారు. కానీ చింతమనేని ప్రభాకర్ మీద కాకుండా అడ్వకేట్ మీదనే కేసు నమోదు చేశారంటున్నారు. కేసు నమోదు చేశారని అంటున్నారా? కేసు నమోదు చేశారండి, చేశారు, కేసు నమోదు చేశారు. నిందితుడి మీదనే, అంటే బాధితుడి మీదనే కేసు. యాక్చువల్గా ఒకటి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలుసు అక్కడ ఏం జరిగింది, దాని మీద మామూలు కేసు నిజమైన కేసు అన్నది మీకు నాకు ఇక్కడ కూర్చున్నా తెలియదు, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటన్నదే తెలియదు. సో నేను డెఫినెట్ గా నేను ఆ వీడియో కూడా చూశాను, నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడాను, ఎస్పీ గారు కూడా నాకు ఒక నివేదిక ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని ఎంక్వైరీ కూడా జరుగుతుంది. కేసులు పెట్టినా కేసులు ఎవరి మీద పెట్టాలి ఎవరి మీద పెట్టకూడదు అన్నది కూడా డిపార్ట్మెంట్ నిర్ణయించుకుంటుంది. యాజ్ పర్ లా. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తీవ్రమైన మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 1,167 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనులకు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. తాడేపల్లిలోని ప్రాతూరు రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను లాంఛనంగా ప్రారంభించారు. కొత్తపేట నియోజకవర్గం నుంచి 39 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలకు ఎంపిక కావడం గర్వకారణమని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. సోమవారం రావులపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన విద్యార్థులతో సమావేశమై వారిని అభినందించారు. విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించిన ఎమ్మెల్యే వారి విజయానికి దోహదపడిన అంశాలపై చర్చించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన విద్యా సంస్కరణలు 100 రోజుల ప్రణాళిక ప్రభావం గురించి అడిగి తెలుసుకున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లపై విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. భావించేటటువంటి ట్రిపుల్ ఐటీలో మన పిల్లలు మన విద్యార్థులు 39 మంది మన నియోజకవర్గం నుంచి ఎంపిక కావడం చాలా గర్వంగా ఉంది. ఇది మీరు సాధించిన విజయానికి అందరికీ కూడా అభినందనలు. మరి చక్కగా తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుని యొక్క కృషి, ఈ విధంగా ప్రస్ఫుటంగా పిల్లల భవిష్యత్తుకి బాటలు వేయటం చాలా అపూర్వంగా ఉంది. ఈ పిల్లల యొక్క రాబోయే తరాలు అంటే పిల్లలు కూడా వచ్చే పిల్లలు కూడా ఆదర్శంగా తీసుకుని మంచి ఫలితాలు సాధించి భవిష్యత్తులో ఈ ట్రిపుల్ ఐటీలో చదువుకున్న పిల్లలందరికీ కూడా చక్కటి స్థానాలు, చక్కటి మరి ఉన్నతమైనటువంటి
వారు ఏదో విధమైన స్థానాల్లో స్థిరపడి చక్కటి భవిష్యత్తు పొందుతారని ఆశిస్తూ ఉన్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా పిల్లలందరికీ ఉండాలి. ఇదే కృషిలు కొనసాగించి మంచి ఫలితాలతో ఉత్తీర్ణతలై ఉన్నతమైన స్థానాల్లో చూడాలి వీళ్ళందరినీ అని కోరుకుంటూ ఉన్నాను. తల్లిదండ్రులు కూడా ఆ విధంగా ఉపాధ్యాయులు తోడ్పాటు ఏ విధంగా ఉందో అదే విధంగా దాన్ని మీరు పిల్లలు కూడా ఆ యొక్క కృషిని కొనసాగించాలని కోరుకుంటూ, ఇంచుమించుగా రావులపాలెం మండలంలో 5 విద్యార్థులు, కొత్తపేట మండలంలో 15 మంది విద్యార్థులు, ఆత్రేయపురం మండలంలో 11 మంది విద్యార్థులు, ఆలమూరులో 8 మంది విద్యార్థులు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి గత 2 ఏళ్లలో అనేక వినూత్న సంస్కరణలు, ప్రోత్సాహక విధానాలు, ఆర్థిక సహాయక కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై ఉన్న స్పష్టమైన దృష్టి, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్న అచంచల సంకల్పంతో ఎంఎస్ఎంఈ రంగాన్ని రాష్ట్ర అభివృద్ధి కార్యాచరణలో కీలక కేంద్ర బిందువుగా నిలిపి పారిశ్రామిక అభివృద్ధి మరియు ఉపాధి సృష్టికి ప్రధాన చోద శక్తిగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. ఈరోజు ఆ మినిస్ట్రీ తరపు నుంచి ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక విధాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారి గైడెన్స్తో ఈ మినిస్ట్రీలో అనేక అభివృద్ధి పనులు కానీ లేదా కొత్త ఆలోచనతో చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ మినిస్ట్రీ దేశంలో ఎక్కడా లేనట్టు విధంగా మన రాష్ట్రంలో మాత్రమే ఉంది. ఎంఎస్ఎంఈ, సెర్ప్ అండ్ ఎన్ఆర్ఐ రిలేషన్స్. ఎంఎస్ఎంఈ వచ్చి ఇండస్ట్రీస్లో ఒక భాగము, సెర్ప్ వచ్చి రూరల్ డెవలప్మెంట్లో ఒక భాగం, అలాగే ఎన్ఆర్ఐ రిలేషన్స్ అనేది జిఏడిలో ఒక భాగం. సో ఈ మూడు సబ్ కేటగిరీస్ని తీసుకొచ్చి స్పెషల్గా ఒక మినిస్ట్రీ ఫామ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త విధానం ఈ దేశంలో పెట్టడం జరిగింది. మనం చూసుకుంటే ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి మినిస్ట్రీ లేదు. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే, ఆయన ఎప్పుడు అధికారంలో వచ్చినా కూడా ఆయనకు ఒక ఛాలెంజింగ్ పొజిషన్ ఉంటుంది. మనం చూసాం 95 to 2004లో అప్పుడు ఆయన గౌరవ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు కనీసం శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో అప్పుడు చూసాము. అప్పుడు ఆయన పొజిషన్ తీసుకున్న తర్వాత రాష్ట్రాన్ని అత్యున్నత డెవలప్మెంట్ అనేది ఆయన పరిపాలనలో జరిగిందన్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. మళ్ళీ 2014 నుంచి 2019లో కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రంకి వచ్చినటువంటి విపత్తు పరిస్థితుల్లో రాష్ట్రం ఎటువైపు వెళ్ళాలి, ఏ రకంగా రాష్ట్రాన్ని ఒక కొత్త దారి చూపించాలన్న ఆలోచనతో అప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి ఒక కొత్త విధానం తీసుకొచ్చి ఇండస్ట్రియలైజేషన్ తీసుకొచ్చి ఇండస్ట్రీస్ పెద్ద పెట్టుబడులు తీసుకొచ్చి మన రాష్ట్రం. నైతిక విలువలు లేని రాజకీయ నాయకుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల ఆస్తులు అక్రమంగా సంపాదించిన కేసులో 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు, లోకేష్ పక్కన నడిచిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అవార్డులు, రివార్డులు, మెడల్స్ అందుకుంటున్నారని, కానీ జగన్ పక్కన చేరిన ఉన్నతాధికారులకు ఏ గతి పట్టిందో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. బెజవాడ, కడప, తిరుపతిలో ఇళ్ళు, భార్య బ్యాంకు ఖాతాలో 20 కోట్లు, 20 లక్షలు కాదు, 20,000 కాదండి, 20 కోట్లు, 2 కిలోలకు పైగా బంగారం. బెజవాడలో కార్ల షోరూమ్, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ. ఇవి మచ్చుకు మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. నేను వాట్ ఐ వాంటెడ్ టు సే, చంద్రబాబు గారి పక్కన ఉంటే ఎలా ఉంటుంది, జగన్ పక్కన ఉంటే ఎలా ఉంటుంది. చంద్రబాబు గారి పక్కన ఉంటే బిల్ క్లింటన్ పక్కన కూర్చుంటారు, గవర్నర్ తోటి మెడల్స్ తీసుకుంటారు, డాక్టరేట్లు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డితో ఉంటే
కోట్ల అవినీతిలో జైలు పాలవుతారు. అందరిని చూస్తున్నాం. అందరిని చూస్తే మనకు అర్థమైపోతుంది ఏమిటి వీళ్ళ పరిస్థితి అని. జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేశారు. కృష్ణమోహన్ రెడ్డి 53 రోజులు జైలు పాలైనాడు. ఐఏఎస్ ఆఫీసర్ అతను. జగన్మోహన్ రెడ్డికి పిఏగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి 53 రోజులు జైలు పాలైనాడు. ఇప్పటికి కూడా బెయిల్ క్యాన్సిల్ అవబోతుంది అతనికి. జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ ఏమో జైలు పాలవుతుంటే, ఈ లోకేష్ బాబు గారి పిఏ ఏమో గోల్డ్ మెడల్స్ కొట్టేస్తున్నాడు, గోల్డ్ మెడల్ సంపాదిస్తున్నాడు. గవర్నర్ గారు గౌరవప్రదంగా ఆయనకి 2 గోల్డ్ మెడల్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రౌతును బట్టి గుర్రం నడుస్తుంది అంటారు చూడు. యజమానిని బట్టి పనిచేసేవాళ్ళు ఉంటారు. యజమాని సరైన వాడైతే గోల్డ్ మెడల్స్ తీసుకుంటాడు. యజమాని సరైనవాడు కాకపోతే జైలు పాలవుతూ ఉంటారు. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేశాడు, జైలు పాలైనాడు. ఇక డీటెయిల్స్ చూస్తే తూర్పు గోదావరి జిల్లా అనపర్తి శ్రీ రామారెడ్డి బాయ్స్ హై స్కూల్ మైదానంలో నిర్వహించిన నల్లమిల్లి మూలారెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. టోర్నమెంట్ విజేతలు, రన్నరప్ జట్లకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ఫైనల్ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఎంఆర్ పాలెం క్రికెట్ జట్టు విజేతగా నిలవగా జట్టుకు 50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీని ఎమ్మెల్యే అందజేశారు. రన్నరప్గా నిలిచిన అనపర్తి మెయిన్ జట్టుకు 25,000 నగదు బహుమతి ట్రోఫీని ప్రదానం చేశారు. మూలారెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ని ఇక్కడ సిద్ధు, బ్రూస్లీ, అదేవిధంగా ధోని గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇది 2వ సంవత్సరం అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. గత సంవత్సరం నిర్వహించారు, ఈ సంవత్సరం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రపంచం అంతా ఆసక్తిగా, అభిమానంగా ఎదురు చూసే ఆట ఏదైనా ఉందంటే అది క్రికెట్. మరి దాదాపుగా 12 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 25 టీములు రావడం, ఆ 25 టీముల్లో మరి రన్నర్స్, విన్నర్స్ వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఇవాళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయించడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన కూటమి పెద్దలందరూ, అదేవిధంగా మీడియా మిత్రులు, క్రికెట్ అభిమానులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు క్రీడలకి యువత ఆసక్తి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్రీడా స్ఫూర్తిని రగిలించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా క్రీడా స్ఫూర్తి అనే పదం చాలా గొప్ప పదం. ఎక్కడైనా అపజయం సిద్ధించినప్పుడు క్రీడా స్ఫూర్తితో అపజయాన్ని స్వీకరించాలి. ఒక్కసారి అపజయం వచ్చినా మరలా ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా విజయం సాధిస్తుంది అనేది క్రీడా స్ఫూర్తిని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. తప్పనిసరిగా ఆ విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. అదేవిధంగా క్రీడలు అనేది శారీరక దృఢత్వానికి కానీ, మానసిక దృఢత్వానికి కానీ చాలా ప్రయోజనం చేకూరుస్తాయి. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై వ్యాఖ్యలు చేసిన గుడివాడ అమర్నాథ్ క్షమాపణ చెప్పాలని అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తుల సూర్యకుమారి డిమాండ్ చేశారు. అనపర్తిలో నిర్వహించిన మీడియా సమావేశంలో అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తుల సూర్యకుమారి మాట్లాడుతూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నమస్కారం అండి, నా పేరు గుత్తుల సూర్యకుమారి, అనపర్తి నియోజకవర్గ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ని. ఈరోజు మన హోంమంత్రి మన అనిత గారిపై గుడివాడ అమర్నాథ్ గారు మాజీ ఐటీ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఆయన మాట్లాడే విధానం మహిళలందరినీ కూడా కించపరిచే విధానంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా రాజధాని గురించి మహిళలు పోరాటం చేస్తే ఆ మహిళలందరినీ కూడా వేశ్యలుగా దూషించడం జరిగింది. అదే కాకుండా మన ముఖ్యమంత్రి వర్యులు భార్య అయిన భువనేశ్వరి గారిపై కూడా అసెంబ్లీ సాక్షిగా ఆవిడను కూడా అనడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు అభివృద్ధిని కానీ, సంక్షేమాన్ని కానీ, వాటి సమస్యలపై కానీ మాట్లాడడం చేతకాక ఈరోజు మహిళలపై టార్గెట్ చేసుకుంటూ మహిళల్ని దూషించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే ఆడవాళ్ళు ఉంటారు, అమ్మ ఉంటుంది, చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, అందరూ ఉంటారు. అందరూ కూడా మ్యాక్సిమం మేకప్ వేసుకోకుండా ఎవ్వరూ ఉండరు. వాళ్ళందరినీ కూడా ఇంట్లో మీరెంత మేకప్ వేసుకుంటారని తల్లిని, చెల్లిని అందరిని అడిగిన తర్వాత మిగతా మహిళలకు పేరెట్టాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఒక హోంమంత్రి అనిత గారిపై
ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా మా మహిళలందరూ కూడా నిజంగా ఉంటే చెప్పించుకుని కొట్టే విధంగానే ఉంటారు. ఎందుకంటే ఒక మహిళని ఆవిడ చేసే పనులు, ఆవిడ హోంశాఖ మంత్రులుగా ఉంది, ఆవిడ చేసే పనుల గురించి క్వశ్చన్స్ చేయాలి తప్ప మేకప్ వేసుకుంటే, ఎందుకంటే రోజా గారు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ కూడా మేకప్ వేసుకునే తిరగడం ఉండేది, ఆవిడ కూడా మీ పక్కనే ఉండడం జరిగేది. అలాగే మీ మంత్రివర్గంలో కూడా చాలా మంది మహిళలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ఈ రోజు అనిత గారిని ఒక్కరినే అన్నట్టు కాదు, మహిళా సమాజంలో వేసుకున్న వాళ్ళందరినీ కూడా మీరు అన్నట్టు ఈ రోజు మహిళలందరి తరఫున కూడా మేమందరం కూడా ఈ రోజు మేము మీకు గుడ్డుతో కొట్టినట్టే కాకుండా రేపు చెప్పుతో కొట్టే స్థాయికి దిగజారిపోతున్నారు. ఎందుకంటే ఈ రోజు 11 సీట్లు వచ్చినాయని ఓరవలేని తనంతో ఈ రోజు మీరు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. మీకు ఏమైనా గట్స్ ఉంటే డైరెక్ట్గా మీరు లోకేష్ గారితో మాట్లాడాలి. ఎందుకంటే మీరు కూడా ఐటీ శాఖ మంత్రులుగా చేశారు కాబట్టి ఈ రోజు ఐటీ శాఖ మంత్రులుగా, విద్యాశాఖ మంత్రులుగా అనేక కంపెనీలు తీసుకొస్తూ విద్యలో కూడా గుణాత్మకమైన మార్పు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తేటగుంటలోని క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అగ్రనేత పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడును రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల రెండోసారి రాజ్యసభకు ఎన్నికైన సానా సతీష్ పార్టీ సీనియర్ నాయకుల బృందంతో కలిసి యనమల నివాసానికి చేరుకుని ఆయన ఆశీస్సులు స్వీకరించారు. ఈ సందర్భంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ, ఎమ్మెల్సీ పేరా బత్తుల రాజశేఖర్, జిల్లా టీడీపీ నాయకుడు తోట నవీన్తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా మరోసారి ఎన్నిక కావడం పట్ల సానా సతీష్కు యనమల అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు అందించారు. రైతే దేశానికి వెన్నెముక అని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలను అమలు చేస్తుందని ఆముదాల వలస శాసనసభ్యులు, రాష్ట్ర పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో అర్హులైన రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. అదేవిధంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభాన్ని పురస్కరించుకొని రైతులకు రాయితీ ధరలపై వరి విత్తనాలను అందజేశారు. 100% పడింది, 20% రైతులకి ఎవరికి కూడా డబ్బులు పడేవి కాదు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఒక సైబర్ క్రైమర్. ఇది నేను అవాస్తవాలు చెప్పడంలా, ఇది యథార్థం. ఆ రోజులో మీరు చూసుకోండి, డబ్బులు బటన్ నొక్కుతున్నాడంటే కొన్ని అకౌంట్లో డబ్బులు పడినట్టుగా ఉండేది, కానీ డబ్బులు అకౌంట్లో పడేవి కాదు. అంటే హ్యాకర్స్. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఇప్పుడు చదువుకునే పిల్లలందరికీ తెలుసు ఎవరు వచ్చారు, ఇప్పుడు హ్యాకర్స్ వచ్చారు. ఆ హ్యాకర్స్ ఏం చేసేవాళ్ళంటే వీడు టైం చెప్పేవాడు, నేను పలానా టైంకి నొక్కుతా, పలానా టైంకి ఇదనంటే వాడు కొన్ని వేల అకౌంట్లని హ్యాక్ చేసి డబ్బులు మనకు పడినట్టుగా కనబడుతుంది, కానీ డబ్బులు మనకి పడవు. ఎవరికి చెప్పాలో తెలియదు. సచివాలయంకి వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్కి అడిగితే నాకు తెలియదండి. సచివాలయంకి వెళ్ళి పోయి కలెక్టర్కి వెళ్ళి అడిగితే అది ఎక్కడ జరుగుతుందో ఏం జరుగుతుందో నాకు తెలియదండి. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏ అధికారికి తెలియదు. దాని మీద కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, బికాజ్ ఇట్ ఇస్ ఇన్ సైబర్ క్రైమ్స్. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు తీసుకుని ఆ సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. విద్య, ఉన్నత విద్యా అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం, బడి పిలుస్తుంది, మైనింగ్ స్టార్స్, మెగా పీటీఎం, యోగాంధ్ర, టెట్ నిర్వహణ అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థుల ప్రవేశాల పెంపుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు.
అనకాపల్లి పట్టణం రాష్ట్ర పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంటే వైకాపా నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని మానుకోకుంటే తగిన బుద్ధి చెబుతామని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు తెలిపారు. అనకాపల్లి జిల్లా తెదేపా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో 2 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు వైకాపా నాయకులకు కనిపించకపోవడం దారుణమన్నారు. తప్పుడు ప్రచారాలు మానుకోకుంటే రాబోయే ఎన్నికల్లో 11 సీట్లు రాకుండా పోతాయని ఎద్దేవా చేశారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ బాలాజీ, జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, బొలిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా మన విశాఖపట్నం అనకాపల్లి కూడా మనం కూడా ఇక్కడ కేంద్రాలు కూడా ఉన్నాయి. మన అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ అన్నది ఈరోజు అనకాపల్లి జిల్లాని ప్రప్రదంగా అసలు యాక్చువల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కంటే మన అనకాపల్లి జిల్లా అంత బ్రహ్మాండ అభివృద్ధి జరుగుతున్నటువంటి ఈ పరిణామంలో మీరు ఏదో తప్పుడు ప్రచారం చేసి తప్పుడుగా మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి అయితే ప్రజలు చూస్తూ ఉన్నారండి. ఖచ్చితంగా ఈ అభివృద్ధి ఏం జరుగుతుంది ఏంటన్నది కూడా చూస్తున్నారు. మీరు పేదవాడికి ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ కూడా ఆ రోజు చెప్పారు మా నాయకులందరూ కూడా, పేరు మార్చుకోండి అని చెప్పి మీరు అన్నా క్యాంటీన్ పేదవాడికి పట్టిన అన్నం పెట్టండి అని చెప్తే అది కూడా వారం తరంగా నువ్వు మూసేవు. అవి కూడా మేము తెరిచి ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 269 అన్నా క్యాంటీన్లు ఇచ్చేసుకొని ఈరోజు రన్ చేయడం జరుగుతుంది. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు పేదవాడికి కూడా మనం అన్నం పెట్టే పరిస్థితి తీసుకొచ్చాం. ఏ రకమైనటువంటి మహిళల విషయంలో ఫ్రీ గ్యాస్ అన్నాం ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫ్రీ బస్ పెట్టాం. బ్రహ్మాండ మహిళలు ఎంతమంది ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. వికలాంగులు కూడా ఫ్రీ. ఇన్ని రకాలుగా మేము సంక్షేమం కానీ అభివృద్ధి విషయంలో మీరు గత 5 సంవత్సరాల్లో రోడ్డులన్నీ కూడా విపరీతమైనటువంటి ధ్వంసం చేసిన పరిస్థితి ఉంటే ఈరోజు అవన్నీ మేము పూర్తిగా మీరు అప్పులు పాలు చేసినటువంటి దీన్ని మేము అప్పులు కడుతూ మళ్ళా సంక్షేమాన్ని అభివృద్ధి కూడా డెవలప్ చేసే పరిస్థితి ఈరోజు మేము తీసుకొస్తే మీరు వారలేక మీరు ఏదో బురద చెల్లే మాటలు ఏదో వ్యక్తిగతంగా మాట్లాడటం అన్నది కరెక్ట్ కాదు. ఈరోజైనా చెప్తున్నామండి అమర్ గారికి, ఖచ్చితంగా మీరు ఇప్పటికైనా అవుతుంది. మీరు దావోస్ వెళ్ళారు. దావోస్ వెళ్ళి ఏం మాట్లాడారు? అక్కడ చలేస్తుంది, అక్కడేమో ఇది ఉంది, కోడి గుడ్డేది. మీరు మాట్లాడిన మాటలు మీ విద్యుత్గా ఆ రోజు ప్రజలు చెప్పారు. దాని తీర్పు కూడా మీకు ఇచ్చారు. మీరు ఏదైతే ఫెయిల్ అయ్యారో ఆ ఫెయిల్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నల్లమిల్లి మౌలారెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానం. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై వ్యాఖ్యలు చేసిన గుడివాడ అమర్నాథ్ క్షమాపణ చెప్పాలని అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తుల సూర్యకుమారి డిమాండ్. గుడివాడ అమర్నాథ్ క్షమాపణ చెప్పాలి, వంగలపూడి అనిత. మంగళగిరి తాడేపల్లికి మహర్దశ. 1167 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన. సింగపూర్లో వరల్డ్ సిటీ సమ్మిట్లో ప్రసంగించిన సీఎం చంద్రబాబు. డిఎస్సీపై చర్చకు సిద్ధం, జగన్కు లోకేష్ సవాల్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.